ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణాన్ని గురించి మనం ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. నిన్నటి దినాన రూపాంతర పర్వతము అనేటువంటి అంశం మీద, ఆ రూపాంతర పర్వతంలో యేసయ్యతో మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి గురించి మనము ధ్యానించుకున్నాము. ఆ వ్యక్తి మోషే అని, ఆయన దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అని మనం నిన్నటి దినాన్ని ధ్యానించుకున్నామండి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ రూపాంతర పర్వతంలో మాట్లాడినటువంటి పాత నిబంధన పరిశుద్ధులైనటువంటి ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానించుకోబోతున్నామండి. దీని గురించి మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చదవగలము. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి మనము చదవగలమండి. ఇప్పుడు యేసుక్రీస్తు తన శిష్యుల్లో ముగ్గురైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను ఆయన తీసుకెళ్ళి ఒక పర్వతం మీదకి ఎక్కి అక్కడ వారికి ముందుగా రూపాంతరం నొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రాలు తెల్లని వస్త్రాలుగా మారుతున్నాయి. అప్పుడు పాత నిబంధన పరిశుద్ధులైనటువంటి మోషే, ఏలియా వీరిద్దరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు అన్నట్లుగా మనం చదువుతున్నామండి. వారు దేని గురించి మాట్లాడుతున్నారని మత్తయి మార్కు చెప్పలేదు, రాయలేదు. కానీ వారు దేని గురించి యేసయ్యతో మాట్లాడారు అని లూకా తన యొక్క సువార్తలో చాలా స్పష్టంగా రాస్తున్నాడండి. ఎక్కడ లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం 29వ వచనాన్ని మనం చదివినప్పుడు మోషే, ఏలియా ఇద్దరు కూడా యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే ఆయన శిలువ మరణాన్ని గురించి ఆయనతో మాట్లాడుతున్నారు. వీరు ఎలాగున్నారో మహిమతో నిండిన వారై, వారు కూడా శరీరముతో రూపాంతరం చెందిన వారై వారు కూడా అక్కడ కనిపిస్తున్నారు. యేసయ్యతో ఆయన శిలువ మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మోషే ధర్మశాస్త్రానికి, పాత నిబంధన యొక్క బలులకు, అక్కడ ఉన్నటువంటి పండుగలకు ఆయన ప్రియమైన యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ద్వారా దేవుడు నేర్పించేటువంటి పాఠం ఏమిటి? పాత నిబంధనలో ఛాయగా చెప్పబడినటువంటి పండుగ యొక్క నిజము మీ ముందున్నటువంటి మెస్సీయ అయినటువంటి యేసుక్రీస్తునే. పాత నిబంధనల ధర్మశాస్త్ర కాలంలో చెప్పబడినటువంటి బలుల యొక్క నిజమైనటువంటి స్వరూపము ఈ యొక్క మహిమా స్వరూపమైనటువంటి యేసయ్యే అని మోషే ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. రెండోది ఏలియాను మనం ఇక్కడ గమనిస్తున్నామండి. ఈ ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు, పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలకు సాదృశ్యంగా ఈ యొక్క ఏలియా ప్రవక్తున్నాడు. మెస్సియా గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలకి, మెస్సియా గురించి ప్రవచనటువంటి ప్రవక్తలకు ఈ యొక్క ఏలియా సాదృశ్యంగా ఉన్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఏలియా మరణాన్ని చూడక ఆయన పరలోకానికి ఎత్తబడినట్లుగా మనం గమనిస్తున్నాము. ఈ యొక్క ఏలియా ప్రియమైన బిడ్డలారా వచ్చి అక్కడ యేసయ్యతో మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి మెస్సయ్య ఈయనే అనేటువంటి పాఠాన్ని దేవుడు ఏలియా ద్వారా యూదులైనటువంటి తన ముగ్గురు శిష్యులకు నేర్పిస్తున్నాడు. వాళ్ళ ద్వారా లోకానికి అంతా కూడా నేర్పిస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఒక పెద్ద మహిమగల మేఘము వారిని చుట్టుకుంటుంది. అప్పుడు ఆ మేఘం నుండి ఒక పెద్ద గొప్ప స్వరం వస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందించుచున్నాను, ఈయనకు మీరు లోబడుడి, ఈయన మాటలకు మీరు చెవియొగ్గుడి, ఈయన మాటలు ఆలకించడం అనేటువంటి మాటను ఆ మేఘం నుండి వచ్చేటువంటి స్వరము వారితో మాట్లాడుతుందంటే అర్థం ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను సంతోషించుచున్నాను, ఈయనకు నువ్వేం చేయాలి? మీరు చెవియొగ్గాలి, ఈయన మాటలు ఆలకించాలి అనేటువంటి ఆజ్ఞను తండ్రి అయిన దేవుడు అక్కడ ఇస్తుంది. దీని అర్థం ఏంటండి? ఇంతవరకు మీరు ధర్మశాస్త్రాన్ని మీరు పాటించారు, ధర్మశాస్త్రం చెప్పేటువంటిది మీరు విన్నారు, ఇంతవరకు ధర్మశాస్త్ర చట్టాలు చెప్పేటువంటిది విన్నారు. ఇక మీద ధర్మశాస్త్రం ఒక చట్టాన్ని మీరు వినవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఎవరి కొరకు ఇవ్వబడిందో, ఆ ధర్మశాస్త్రం ఎవరి దగ్గరకు నడిపించడానికి అది ఇవ్వబడిందో ఆయనే మీ ముందున్నాడు. కాబట్టి ఇక మీద ధర్మశాస్త్రం కాదు మీరు వినవలసింది, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి క్రీస్తు యొక్క మాటలు మీరు ఆలకించాలి, ఆయన మాటలకు మీరు లోబడాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన ఇచ్చేది మనం చూస్తున్నామండి. రెండోది ఏలియా ప్రవచనాలు ఇంకా మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవక్తలు ప్రవచించినటువంటి మెస్సయ్య మీ ముందున్నాడు, ప్రవచనాలు చెప్పేటువంటి మెస్సయ్య మీ ముందున్నాడు. ఇక మీద మీరు లోబడవలసింది, ఆలకించవలసింది ఆ ప్రవచనాలు చెప్పినటువంటి ఆ నిజమైనటువంటి మెస్సయ్యను
మెస్సియా మాటలకు మీరు లోబడాలి, ఆయన మాటలు ఆలకించాలని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుళ్ళారా, ప్రియమైన దేవుళ్ళ వారు దేని గురించి మాట్లాడు? యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో యెరూషలేములో ఆయన నెరవేర్చబోయేటువంటి శిలువ మరణాన్ని గురించి వారు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుళ్ళ దీని ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? మనము యేసయ్యకు పూర్తిగా మనం చెవి యొగ్గినప్పుడు, ఆయన మాటలు ఆలకించినప్పుడు మనం దీవించబడతాము. పేతురు అన్నాడు, అయ్యా మనం ఎక్కడే ఉండిపోదాము, మీ ముగ్గురికి 3 పర్ణశాలలు వేద్దామని చెప్పి పేతురు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఈయన మాటలను ఆలకించు, నువ్వు మాట్లాడొద్దు మధ్యలో, దేవుని ఆలోచనకు మధ్యలో నీ ఆలోచన తీసుకొచ్చి పెట్టొద్దు, ఈయన మాటలు ఆలకించు అని చెప్పి తండ్రి అయిన దేవుడు అక్కడ సెలవిచ్చేటువంటి మాటను గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన జన్మలరా, మన జీవితంలో దేవుని మాటలు మనం ఆలకించడం నేర్చుకోవాలి, దేవుని మాటలకు మనము లోబడడము నేర్చుకోవాలి. మనం దేవుని మాటలకు లోబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ దయగల దేవా, ఇంతవరకు తండ్రి యొక్క మాటలు విన్న నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి రూపాంతర పర్వతం ద్వారా మాకు మీరు నేర్పించినటువంటి పాఠాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మీ చిత్తంలో మా యొక్క ఇష్టాన్ని తండ్రి అయ్యా మేము దూర్చేవారిగా ఉండకుండా తండ్రి నీ చిత్తాన్ని అయ్యా మేము ఆలకించి, నీ మాటలు ఆలకించి తండ్రి నీ చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చేటువంటి వారిగా తండ్రి మేము ఉండడానికి ఒక్కొక్కరికి ఆ కృప దయచేయండి తండ్రి. అయ్యా ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి తండ్రి మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్